నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఏకాంతంగా శ్రీకృష్ణస్వామి రుక్మిణి దంపతులు ఏకాంత మందిరంలో అంతఃపురంలో ఉన్నారు. ఆ సమయంలో చమత్కారంగా శ్రీకృష్ణస్వామి రుక్మిణీదేవి హృదయాన్ని తెలుసుకోవాలని కొన్ని పరిహాసోక్తులు పలికాడు. నేను నీకు సరైనటువంటి వాడినా, నాకన్నా ఉత్తమమైనటువంటి క్షత్రియులు చాలా ఉన్నారు, వాళ్ళని కాదని నన్ను వరించావు. మీ నాన్నగారు మీ సోదరుడు కూడా నిన్ను శిశుపాలుడికి ఇచ్చి చేద్దాం అనుకున్నారు. నేను ఎందులో నీకు సమానుణ్ణి? నన్ను ఆశ్రయించే వాళ్ళంతా యాచకులే, నేను ఏమీ లేనివాణ్ణి అన్నట్లుగా పరిహాసపూర్వకంగా చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వినేటప్పటికీ రుక్మిణీదేవికి దుఃఖం పొంగుకొచ్చింది. దాంతో ఎర్రనైనటువంటి ఆ పాదముల యొక్క కాంతులు గోళ్లపై వ్యాపిస్తూ ఉంటే భూమిని లిఖిస్తూ దుఃఖపడుతూ ఉన్నది. దుఃఖపడుతూ తస్యాసు దుఃఖ భయశోక వినష్ట బుద్ధేః హస్తాత్ శ్లథద్వలయతో వ్యజనం పపాత దేహశ్చ విక్లవధియః సహసైవ ముహ్యన్ రంభేవ వాయుభిహతా ప్రవికీర్య కేశాన్. పాపం, ఏనాడు ఇటువంటి పరిస్థితి ఎదురవలేదు. ఎప్పుడూ ఇలాంటి అప్రియమైనటువంటి వచనాలు శ్రీకృష్ణస్వామి పలకను లేదు. ఈనాడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ రుక్మిణీదేవి హృదయం అంతా పరితపించిపోయింది. దుఃఖంతో, భయంతో, శోకంతో బుద్ధంతా కూడా పనిచేయకుండా ఉంది. వినష్ట బుద్ధే, ఏం శరీరంలో ఉన్నటువంటి చైతన్యం అంతా పోయినట్లుగా ఉన్నది. హస్తాత్ శ్లథద్వలయత వ్యజనం పపాత, చేతికి ఉన్నటువంటి కంకణాలు, బంగారు కంకణాలు జారిపోయినాయి. అప్పటిదాకా స్వామికి అలా విస్నికరతో వీస్తూ ఉన్నది. ఆ చేతిలో ఉన్న మణిఖచితమైన దండం కలిగినటువంటి విస్నికర్ర కూడా కింద పడిపోయింది. అలాగే మనస్సంతా వైకల్యంతో నిండిపోయింది. దేహం కూడా శక్తిహీనమైపోయింది. దేహశ్చ విక్లవధియః సహసైవ ముహ్యన్, శరీరంలో చైతన్యం లేనట్లుగా మూర్ఛపోతూ ఉన్నది. రంభేవ వాయువిహత ప్రవికీర్య కేశాన్, అరటి వృక్షము దారుణమైనటువంటి గాలి తగిలి ఏ విధంగానైతే మొదలుతో సహా కింద పడిపోతుందో దారుణమైన గాలి చేత, ఆ విధంగా అరటి చెట్టులాగా ఆ రుక్మిణీదేవి ఒక్కసారి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోతూ ఉన్నది. ఆ జుట్టుముడి కూడా వీడిపోయింది. అలా రుక్మిణీదేవి అంత దుఃఖాన్ని పొందేసరికి కృష్ణస్వామి కూడా కాస్త అయ్యో ఎంత మాట అన్నాను అనుకున్నాడు ఆయన. తద్దృష్ట్వా భగవాన్ కృష్ణః ప్రియాయాః ప్రేమబంధనం హాస్య ప్రౌఢిం అజానంత్యాః కరుణః సోన్వకంపత. అయ్యో, నేనేదో పరిహాసంగా చమత్కారంగా మాట్లాడితే రుక్మిణీదేవి మాటల్ని నా పత్ని చాలా దృఢంగా మనసులోకి తీసుకుంది, అందువల్లే ఇంత దుఃఖపడుతోందని ఒక్కసారిగా ఆమెకు తన పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమాతిశయాన్ని చూచి, ఎందువల్లంటే కృష్ణ వియోగాన్ని క్షణకాలమైనా భరించలేని భక్తి ప్రపత్తులతో సేవించేటువంటి ఆ పత్ని ఆ విధంగా భర్త చెప్పినటువంటి మాటలు వింటే పతివ్రతైన ఏ స్త్రీ అయినా కూడా దుఃఖపడుతుంది. అనన్యమైన మనస్సుతో సేవించే లక్షణం కలిగినటువంటి ఆ రుక్మిణీదేవి స్పృహ లేకుండా నేల మీద పడిపోతూ ఉంటే అది చూచి, నా మీద ఇంత ప్రేమ కలిగిన రుక్మిణీదేవి ఈ విధంగా నేల మీద పడిపోతోంది, నేను చమత్కారంతో మాట్లాడితే అర్థం చేసుకోలేదని కరుణతో
చాలా దయ చూపించి పర్యంకాదవరుహ్యాసు తముత్థాప్య చతుర్భుజ కేశాన్ సముహ్య తద్వక్త్రం ప్రామృజత్ పద్మపాణిన. ఒక్కసారిగా ఆ శయ్య మీద నుంచి దిగ్గున లేచి కింద పడిపోతూ ఉన్న రుక్మిణీదేవిని తన బాహువులతో పైకి లేవనెత్తి 4 భుజములు కలిగిన పరమాత్ముడు ఆమె కేశములను సరిచేసి పద్మము వంటి చక్కని తన హస్తంతో ఆమె ముఖాన్ని చక్కగా తుడిచాడు. కంటి వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి రుక్మిణీదేవికి. ఆ కన్నీళ్లు కూడా కాటుక కలవడం వల్ల నల్లగా ఉన్నాయి. ఆ ధారాపాతంగా వచ్చే కన్నీటిని తుడుస్తూ ఆ రుక్మిణీదేవిని ఓదారుస్తున్నాడు కృష్ణస్వామి. ప్రమృద్యాశ్రుకలే నేత్రే స్తనౌచోపహతౌ శుచ ఆశ్లిష్య బాహునా రాజన్ అనన్య విషయాం సతీం. ఇతరమైన విషయాలు ఏవీ పట్టవు. భక్తి అంతా పరమాత్ముడైన కృష్ణస్వామి మీదే, భర్త మీదే, తాను చేసే సేవలన్నీ ఆయనకే అనేటువంటి నిరంతరమైన భక్తి ప్రపత్తులు కలిగినటువంటిది ఆ రుక్మిణి పరమసాధ్వి. కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి, అవి జారి హృదయ భాగం మీద జాలువారుతూ ఉన్నాయి. దుఃఖంతో అధికంగా బాధపడుతూ ఉన్నది. అలాంటి రుక్మిణీదేవిని 2 చేతులతో ఆలింగనం చేసుకున్నాడు కృష్ణస్వామి. అయ్యో, ఎందుకింత బాధపడతావు? నేనేదో చమత్కారంగా మాట్లాడాను, అంత మాత్రానికే ఇంత దుఃఖపడాలా అని పతివ్రత అయినటువంటి ఆ రుక్మిణీదేవిని, తన ప్రియ పత్నిని బాహువులతో బంధించి ఆలింగనం చేసుకుని ఓదారుస్తున్నారు. సాంత్వయామాస సాంత్వజ్ఞ కృపయా కృపణాం ప్రభు హాస్య ప్రౌఢి భ్రమచిత్తాం అతదర్హాం సతాంగతి. ఎంతో సున్నితమైన హృదయం కలిగినటువంటి ఆ రుక్మిణీదేవిని ఓదార్చటం బాగా తెలిసినటువంటి కృష్ణస్వామి దయతో దీన అయినటువంటి ఆ రుక్మిణిని ఓదారుస్తున్నాడు. హాస్యంతో తాను పలికినటువంటి ఆ చమత్కారపు మాటల చేత, ఒకంత కఠినమైన మాటలే, ఆ మాటలతో భ్రమించినటువంటి చెల్లాచెదరైపోయినటువంటి హృదయం కలిగిన ఆ రుక్మిణీదేవిని ప్రేమతో ఓదారుస్తూ ఉన్నారు కృష్ణస్వామి. ఎటువంటి వాడు ఆయన అంటే సతాంగతి, సజ్జనులందరికీ గతి అయినటువంటి ఆ కృష్ణుడు హాస్యంగా కూడా అప్రియంగా నాతో నీకు ఎడబాటు వస్తుందేమో అన్న అనుమానాన్ని కూడా, కృష్ణునితో ఎడబాటును కూడా శంకించలేనంత సున్నితమైన హృదయం కలిగిన రుక్మిణీదేవిని ఓదారుస్తున్నాడు కృష్ణస్వామి. శ్రీ భగవానువాచ మామా వైదర్భ్యసూయేథా జానే త్వాం మత్పరాయణం త్వద్వచ శ్రోతృకామేన క్ష్వేళ్యా చరితమంగనే. ఓ పత్ని, ఓ రుక్మిణి, ఏమిటిది ఇలా బాధపడతావు నీవు? ఓ వైదర్భి, విదర్భరాజపుత్రి, నీవు ఎందుకని ఇలా దుఃఖపడుతూ ఉన్నావు? నీ మనస్సుని కష్టపెట్టుకోవద్దు. నాకు తెలుసు. మత్పరాయణాం త్వాం జానే, నీ హృదయం ఎప్పుడు నాయందే నిలిచి ఉంటుందని నేను ఎరుగుదును. మరి ఎందుకు మాట్లాడాను అంటే, ఏదో చమత్కారంగా మాట్లాడాను. తత్వద్వచ శ్రోతృకామేన, నేను మాట్లాడిన మాటలకు నీవు ఎలా స్పందిస్తావో తెలుసుకోవాలని చమత్కారపూరితంగా, నర్మగర్భంగా, కొంచెం వ్యంగ్యంగా ఇలా మాట్లాడాను తప్ప నిజానికి అవన్నీ నిజమైన మాటలు కాదు. నువ్వు మనసులో పెట్టుకునేవు. నేనేదో చమత్కారంగా మాట్లాడాను. ముఖంచ ప్రేమ సంరంభ స్ఫురితాధరమీక్షితుం కటాక్షేపారుణాపాంగం సుందర భ్రుకుటీ తటం. అందమైనటువంటి చక్కని నీ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆ భ్రుకుటి, ఒక్కసారి అలా ఆ భ్రుకుటిమ ఎలా ఉంటుంది ఆశ్చర్యంతో. కానీ నా మాటలు విన్న తర్వాత ఆ నేత్రముల మధ్య ఉన్నటువంటి ఆ భ్రుకుటి ఏ విధంగా స్పందిస్తుందో చూద్దామని అలా మాట్లాడాను. అదేవిధంగా అందమైన ఎర్రగా ఉండేటువంటి నీ కడగంటి చూపులు నా మీద ప్రసరిస్తే ఏ విధంగా సుందరంగా ఉంటుందో చూద్దామని, నీ స్పందన ఏమిటో తెలుసుకోవాలని నేను మాట్లాడాను. అదేవిధంగా ప్రేమ సంరంభ స్ఫురితాధరం, నా మీద ఉన్నటువంటి ప్రేమాతిశయం చేత ఉణికేటువంటి నీ ఎర్రనైనటువంటి అధరాన్ని చూడాలనేటువంటి కోరికతో
ఇటువంటి భావాలన్నీ కలగలిపినటువంటి చక్కని పద్మం లాంటి నీ ముఖార విందాన్ని దర్శించాలనేటువంటి కుతూహలంతో, అంటే నీ ముఖ కవళికల్లో వచ్చేటువంటి ఆ నేత్రములలో కానీ, అధరమునందు కానీ, కనుబొమ్మల మధ్య భృకుటి యందు కానీ వచ్చేటువంటి ఆ మార్పులను గమనిద్దామని చమత్కారపూరితంగా మాట్లాడాను. కానీ నువ్వు మనసుకి వాటిని నిజంగా తీసుకోవద్దు, అవి కేవలం పరిహాస వాక్యాలే. అయం హి పరమో లాభ గృహేషు గృహమేధినాం యన్నరైర్నీయతే యామః ప్రియయా భీరుభామిని. ఓ భయము కలిగిన స్వభావం కలదానా, నీవు సహజంగానే భీతవు, భయపడుతూ ఉంటావు. చిన్న చిన్న విషయాలకంతా భయపడే స్వభావం నీది. గృహస్థులైనటువంటి వాళ్ళకి ఇది చాలా ఆనందకరమైనటువంటి ఒక లాభము. ఏమిటది అంటే, గృహంలో ఇటువంటి చక్కని చమత్కారపూరితమైన పరిహాస వచనాలతో భార్యాభర్తలు గడపటం అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి సహజమైన ప్రవృత్తి. భార్యాభర్తల మధ్య ఇలాంటి చక్కని మాటలు జరుగుతూనే ఉంటాయి చమత్కారపూరితంగా. ఈ కాస్తకే రోజు ఈ విధంగానే గడుస్తూ ఉంటుంది ప్రియురాలితో, భార్యతో భర్తకి. ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఇదొక ఆనందము, చమత్కారం తప్ప ఇందులో నిజం లేదు. యన్నరైర్నీయతే యామః ప్రియయా. తమ భార్యతో భర్తలు ఈ విధంగానే అప్పుడప్పుడు చమత్కార వచనాలు పలుకుతూ గడుపుతూ ఉంటారు. ఇది లోక సహజమైన విషయం, దీనికోసం నువ్వు బాధపడనవసరం లేదు అని ఓదారుస్తున్నారు. శ్రీ శుక ఉవాచ శైవం భగవతా రాజన్ వైదర్భీ పరిశాంత్విత జ్ఞాత్వా తత్పరిహాసోక్తిం ప్రియత్యాగ భయంజహౌ. వెంటనే పరమాత్ముడైన శ్రీకృష్ణ స్వామి చేత ఆ విదర్భరాజపుత్రి ఓదార్చబడినటువంటిదై కృష్ణుడు పరిహాసపూర్వకంగానే మాట్లాడాడు తన పతి. అంతేగాని నిజంగా తనని విడిచిపెట్టాలనే ఆలోచన ఆయనకి లేదు. మాటల్లో మాటగా అన్నాడుగా, నీకు నచ్చినట్లయితే నన్ను విడిచి వేరే క్షత్రియ శ్రేష్ఠుణ్ణి పొందినా పర్వాలేదు అన్నట్లుగా కొంచెం బాధ కలిగించేటువంటి మాటలు చమత్కారంగానే మాట్లాడాడు. ఆ మాటలు సూటిగా రుక్మిణీదేవి హృదయాన్ని స్పృశించాయి. అందువల్ల ఆవిడ భీత అయిపోయింది. ఏమిటి కృష్ణుడు ఇలా మాట్లాడుతున్నాడు? అనన్యమైనటువంటి మనస్సుతో నా పతిని ఎల్లప్పుడూ నేను నిష్కల్మషమైన ప్రవృత్తితో సేవిస్తూ ఉన్నాను కదా, ఈయన ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఆయన మనస్సులో ఉన్న ఆలోచన ఏమిటి అనే శంక కలిగింది. ఇప్పుడు అది పరిహాస వచనమని కృష్ణుడు చెప్పిన తరువాత ప్రియత్యాగ భయంజహౌ, కృష్ణుడితో తనకెన్నటికీ ఎడబాటు రాదు అనే అభయం దొరికింది. ఆ భయాన్ని విడిచిపెట్టి బభాష వృషభం పుంసాం వీక్షంతి భగవన్ముఖం సవ్రీడహాస రుచిర స్నిగ్ధాపాంగేన భారత. వెంటనే పురుషశ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామిని చూస్తూ కళ్ళతో పద్మంలాంటి ఆ ముఖార విందాన్ని ఆస్వాదిస్తూ సిగ్గుతో నవ్వుతో ఎంతో మనోహరంగా కడగంటి చూపుతో స్వామి కోరినట్లుగా చూస్తూ ఆ శ్రీకృష్ణ స్వామితో ఇలా మాట్లాడుతోంది. రుక్మిణ్యువాచ, రుక్మిణీదేవి సంభాషణ కూడా శ్రీకృష్ణ స్వామి ఇదివరకు చెప్పిన చమత్కార వచనములకు సమాధానపూర్వకంగా ఉన్నది. ఆ విషయాలు ఎంతో చక్కగా చమత్కారంగా చెబుతోంది రుక్మిణీదేవి. నన్వేవమేతదరవింద విలోచనాః యద్వై భవాన్ భగవతో అసదృశీ విభూమ్నః క్వస్వే మహిమ్న్యభిరతో భగవాంస్త్రియధీశః క్వాహం గుణ ప్రకృతి అజ్ఞగృహీత పాద. స్వామి మీరేమన్నారు? నేనెక్కడ మీరెక్కడ అని అన్నారు కదూ. మేమేమో ఉత్తమ క్షత్రియ సంజాతను నేను, మీరేమో మాకన్నా అల్పులు అన్నట్లుగా మీరు మాట్లాడారు కదా. ఇది సాధ్యమేనా? అరవిందలోచన, పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి ఓ మనోహర సుందరమైన స్వరూపం కలిగినటువంటి ఓ పరమాత్మ, ఏతత్ నన్ను ఏవం, మీరన్నది సత్యమేనా? మీరెక్కడా నేనెక్కడా అన్నారు కదా, అది ఒక విధంగా సత్యమే. ఎందువల్లంటే మీ సౌందర్యం ముందు నేనెంత, కాబట్టి మేమెక్కడా మీరెక్కడా. స్వరూప స్వభావాల్లో కానీ లక్షణాల్లో కానీ అన్నింటిలో మీకు మీరే సాటి. మీరు అవ్యాహతమైన అపరిచ్ఛిన్నమైనటువంటి
చక్కని గుణాలు కలిగినటువంటి వారు. అలాంటి మీరెక్కడ, మేమెక్కడ? అలాగే జ్ఞానశక్తి బలైశ్వర్యాది షడ్గుణ పరిపూర్ణులు మీరు. అలాంటి మహానుభావులైనటువంటి మీరెక్కడ, మేమెక్కడ? మీరు చెప్పింది నిజమే, మీరెక్కడా మేమెక్కడా అనే విషయాన్ని ఇప్పుడు రుక్మిణీదేవి కృష్ణుని మీదే ప్రయోగిస్తోంది. మీ అంతటి గొప్పవారెక్కడ స్వామి, మా అంత అల్పులెక్కడ? నేను మిమ్మల్ని అనుసరించి ఉండేదాన్నే కానీ స్వతంత్రను కాదు కదా. మిమ్మల్ని ఆశ్రయించి ఉండేదాన్ని, నిరంతరము మీ హృదయంలో నిత్య నివాసినిగా నిత్యానపాయినిగా ఉండేటువంటి దానను. మీ వల్లనే నాకు ఏ వైభవం కలిగినా కూడా. అంతే తప్ప నాకు వేరే ఏమున్నది? మీరు తప్ప నాకు వేరొకటి లేదు కదా. మీరే కదా నాకు దిక్కు. నేను స్వతంత్రను కాదు, మీరు పరిపూర్ణ స్వతంత్రులు. మీరెక్కడ? పరిపూర్ణ స్వతంత్రులైనటువంటి మీరెక్కడ? స్వతంత్రత లేనటువంటి నేనెక్కడ? నేను ప్రకృతి గుణములతో కూడినటువంటి దాన్ని, మీరు ఈ గుణములకు అతీతమైనటువంటి వారు. క్వాహం గుణ ప్రకృతి అజ్ఞగృహీతపాద. సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేని కొంతమంది భక్తులు ఐశ్వర్యం కోసం, సంపద కోసం నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు, కోరికలు కోరుతూ ఉంటారు. అంత మాత్రం చేత నేను మిమ్మల్ని అతిక్రమించిన దాన్ని అవుతానా? మీరెక్కడ, మేమెక్కడ? అంతేలే స్వామి, అది నిజమే. త్రిగుణ స్వభావాలు కలిగినటువంటి నేనెక్కడ, వాటికి అతీతమైనటువంటి మీరెక్కడ? బ్రహ్మాదులను కూడా నియంత్రించి నడిపించేటువంటి త్రియధీశ, సమస్తమైన ఈ సృష్టిని ముల్లోకాలను నడిపించేటువంటి మీరెక్కడ, నేనెక్కడ? సత్యం భయాదివ గుణేభ్య ఉరుక్రమాంతః శేతే సముద్ర ఉపలంభన మాత్ర ఆత్మ నిత్యం కదింద్రియగణైః కృత విగ్రహస్త్వం త్వచ్ఛేవకైః నృపపదం విధుతం తమోంధం. ఇంకేమన్నారు స్వామి మీరు? రాజులకు భయపడి సముద్రంలో దాక్కున్నాను అన్నారు కదా, వారికి భయపడ్డానని చెబుతూ ఉన్నారు. సత్యం భయాదివ గుణేభ్య ఉరుక్రమాంతః. 3 అడుగులు దానమడిగి 3 అడుగులతో ముల్లోకాలను వ్యాపించినటువంటి ఓ త్రివిక్రమ స్వరూప, నీవు క్షత్రియులకు భయపడి సముద్రంలో దాగామని చెబుతున్నావా? అవునులే, అది నిజమే. సముద్రంలో దాగి ఉండడం అంటే అది నిజమైన సముద్రం కాదు. జీవుల యొక్క అంతర్యామిగా ఆత్మస్వరూపుడవై అగాధమైనటువంటి జీవుల యొక్క హృదయం అనే సముద్రంలో నీవు చక్కగా శయనించి ఉంటావు అంతర్యామిగా. అంతే తప్ప నువ్వన్నది నిజమే, సముద్రంలో దాగి ఉన్నావు. ఏ సముద్రంలో దాగి ఉన్నావు? జీవులలో అంతర్యామిగా. వారి హృదయమే, ఆ జీవుల యొక్క హృదయమే దారుణమైనటువంటి సముద్రం వలె అగాధమైతే, ఆ అగాధమైనటువంటి హృదయం అనే సముద్రంలో నీవు చక్కగా శయనించి ఉన్నావు. ఓ పరమాత్మ, నీవు ఆత్మ, పరమాత్మ స్వరూపుడవు, సామాన్యుడవా? అవునులే, ఆ రాజులకి భయపడే నువ్వు సముద్రంలో దాక్కున్నానని చెప్పావుగా. సముద్రంలో దాగిన మాట వాస్తవమే. ఇక్కడ ఇంకో అర్థం కూడా వ్యాఖ్యానకారులు చక్కగా వివరించారు. నేను సముద్రుని పుత్రికని కదా, నా కోసం నా మీదున్నటువంటి అనన్యమైనటువంటి ప్రేమతో నువ్వు ఎప్పుడూ నన్ను రక్షిస్తూ క్షీరసాగరంలోనే ఉన్నావు, సాగరాన్ని ఆశ్రయించే ఉన్నావు, అందులోనే దాగి ఉన్నావు. ఎవరి కోసం అంటే నా మీదున్నటువంటి ప్రేమతో. అది నిజమే. శేతే సముద్ర ఉపలంభన మాత్ర ఆత్మ. నీవు చైతన్య ఘనస్వరూపుడవు, శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపుడవు. అటువంటి నీవు క్షత్రియులకు దాగి సముద్రంలో, క్షత్రియులకు భయపడి సముద్రంలో దాగి ఉండడమా? నిత్యం కదింద్రియ గణైః కృత విగ్రహస్త్వం. కుత్సితమైనటువంటి ఇంద్రియముల పట్ల నీకు ఎప్పుడూ ఆగ్రహమే ఉంటుంది కానీ అనుగ్రహ భావం ఉండదు. ఎందువల్లంటే ఆ ఇంద్రియముల వల్ల జీవులు మాయలో పడి శాశ్వత తత్వస్వరూపుడమైనటువంటి నీ గురించి మర్చిపోతూ ఉంటారు. కాబట్టి నీ అనుగ్రహానికి ప్రతిబంధకములైనటువంటి ఆ ఇంద్రియముల పట్ల నీకు సదభిప్రాయం ఎందుకు ఉంటుంది? త్వచ్ఛేవకైః నృపపదం విధుతం తమోంధం. ఇంకా రాజపదవులు ఇవన్నీ అంటావా? నిన్ను సేవించేటువంటి భక్తులే నీ కోసం రాజపదవిని, సింహాసనాన్ని, వీటిలన్నిటినీ
తృణప్రాయంగా తుచ్చంగా భావించి విడిచిపెడతారు. ఎందువల్లంటే ఇంద్రియముల పట్ల మక్కువ ఉన్నవాళ్ళు, విషయవాంఛలు ఉన్నటువంటి వాళ్ళే ఆసనాన్ని అధిష్ఠించి పరిపాలించాలనుకుంటారు, ఐశ్వర్యాన్ని కోరుకుంటారు. కానీ నీ యందు ప్రేమ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు భక్తులు తమకున్న ఐశ్వర్యాన్ని, అధికారాన్ని, వీటన్నిటినీ తృణప్రాయంగా భావించి విడిచిపెడతారు. నీ భక్తులే అలా విడిచిపెడితే నీకు మాత్రం ఇంద్రియాల మీద ప్రీతి ఎందుకుంటుంది అని రుక్మిణీదేవి ప్రశ్నిస్తున్నట్లుగా ఆ పరమాత్మతో అన్నిటికీ సమాధానం చెబుతోంది. నీ భక్తులే రాజపదవిని తుచ్చమని విడిచిపెడితే అది నువ్వెందుకు కోరతావయ్యా? త్వత్పాద పద్మ మకరంద జుషామునీనాం వర్త్మాస్ఫుటం నృప పశుభిర్నను దుర్విభావ్యం యస్మాదలౌకికమివేహితమీశ్వరస్య భూమంతవేహితమధో అనుయే భవంతం. ఓ స్వామి, భూమన్ మహోన్నతమైనటువంటి వాడా, ఓ స్వామి, నిన్ను అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? ముందు నిన్ను అర్థం చేసుకోవటం కాదు, నిరంతరము నిన్ను ధ్యానించేటువంటి భక్తులు ఉంటారే, మునులు ఇత్యాదులు, వాళ్ళ యొక్క ఆచరణలు మార్గాలే ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి తెలియదు. నీ భక్తుల గురించే సంపూర్ణంగా అవగాహన లేనప్పుడు వారు ఎవరినైతే ధ్యానిస్తున్నారో అట్టి మహాస్వరూపుడవైనటువంటి నిన్ను అర్థం చేసుకునే శక్తి ఎలా వస్తుంది? నువ్వేమన్నావు? నాకు ఏమీ తెలీదు, లౌకికాచారాలతో ఏదో జీవిస్తూ ఉంటాము, శాస్త్రం తెలీదు అని చమత్కారంగా మాట్లాడావు కదా. కానీ నీ భక్తులైనటువంటి వాళ్లే ఏ విధంగా ఎప్పుడు ప్రవర్తిస్తారో తెలియదు. వాళ్లే ఉన్నతమైన గుణాలు కలిగినటువంటి వాళ్ళు. త్వత్పాద పద్మ మకరంద జుషాం, నీ పాదపద్మముల యొక్క చక్కని ఆ తేనెను ఆస్వాదించేటువంటి లక్షణం కలిగినటువంటి మునుల యొక్క వర్త్మ మార్గమే అస్ఫుటం, స్పష్టమైంది కాదు. నృప పశుభిర్నను దుర్విభావ్యం, సామాన్యులైనటువంటి పశుతుల్యులైనటువంటి జ్ఞానహీనులైనటువంటి ఈ క్షత్రియాదులకు, దుష్టులైనటువంటి వాళ్లకు నీ భక్తుల గురించి అర్థం చేసుకోవటమే తెలీదు, ఇక నీ మార్గాన్ని ఎలా కనుక్కుంటారు? యస్మాదలౌకికమివేహితమీశ్వరస్య భూమంస్తవేహితమధో అనుయే భవంతం. కాబట్టి నీ భక్తుల యొక్క ఆచరణములనే తెలుసుకోలేనటువంటి ఈ విషయలంపటులైన దుష్ట క్షత్రియులు మహోన్నతుడవు, పరమాత్మస్వరూపుడవు అయినటువంటి నీ గొప్పతనాన్ని మాత్రం తెలుసుకోలేరు. వాళ్ళు ఊహించటానికి కూడా కుదరదయ్యా. ఈశ్వరస్య ఈహితం అలౌకికం, పరమాత్ముడు ఏదైతే చెయ్యబోతూ ఉంటాడో, సంకల్పిస్తూ ఉంటాడో, ఆయన అనుకునేటువంటి సంకల్పాన్ని అర్థం చేసుకోవటం అనేది లౌకికుల వల్ల కాదు అని చెబుతోంది. అంటే సాక్షాత్తు ఓ కృష్ణ, నాకేమీ తెలియదు అని నువ్వు చెబుతున్నావు, కానీ ఆచారాలు, శాస్త్రాలు, నీవు వీటన్నిటినీ అతిక్రమించినటువంటి పరమాత్మ స్వరూపుడవు అని చెబుతోంది. నిష్కించనో యది భవాన్ నయతోస్తి కించిత్ యస్మై బలిం బలిభుజోపి హరంత్యజాద్యాః నత్వా విదంత్యసుతృపో అంతకమాఢ్యతాంధాః ప్రేష్ఠో భవాన్ బలిభుజామపి తేపి తుభ్యం. ఏమన్నావు ఇంకా? నా దగ్గర ఏముంది? నన్ను ఆశ్రయించే వాళ్ళంతా యాచకులే, ఆ యాచకులే నా దగ్గరికి వస్తూ ఉంటారు, నా దగ్గర ఏమీ లేదు అని నీవు చెబుతున్నావు కదా. ఇది నీకు పొసగదయ్యా. ఎందువల్ల పొసగదంటే నిష్కించనో యతి భవాన్ నయ్యతోస్తి కించిత్, నీకు సంపదలు అవి లేదన్నావు. లౌకికంగా కనిపించే ఐశ్వర్యాదుల విషయంలో అదేదన్నా సత్యమైతే అవచ్చేమో, అది కూడా కాదు. కానీ ఇంద్రాది దేవతలు, బ్రహ్మాదులే నీకు హవిర్భాగాలు ఇస్తూ ఉంటారు, నిన్ను పూజిస్తూ ఉంటారు. వారు పూజించి హవిర్భాగాలు ఇస్తూ ఉంటే ఆ హవిర్భాగాలన్నీ స్వీకరించేటువంటి పరమాత్ముడవు నీవు. అలాంటి నీకు ఏమీ లేదనడం అనేది పొసిగేటువంటి మాటేనా? అది పొసగదయ్యా. బ్రహ్మాదులు హవిర్భాగాలు స్వీకరిస్తారు. ఆ హవిర్భాగాదులను స్వీకరించేటువంటి బ్రహ్మాదులే నీకు కూడా హవిర్భాగాలు ఇచ్చి నిన్ను పూజిస్తూ ఉంటారే. అలాంటి బ్రహ్మాదుల చేత పూజింపబడేటువంటి నువ్వు యజ్ఞస్వరూపుడవై
యజ్ఞ సంపదలన్నింటికీ అధిపతి అయినటువంటి నీవు నిష్కించన అని చెప్పటం అనేది సరైనటువంటి మాట కాదయ్యా. కాబట్టి హవిర్భాగాలు భుజించేటువంటి దేవతలు సైతము నిన్నే పూజిస్తూ ఉంటే నాకేమీ తెలియదు అనడం అనేది సాధ్యమైనటువంటి విషయమేనా? త్వం వై సమస్త పురుషార్థమయ ఫలాత్మ యద్వాంఛయా సుమతయో విసృజంతి కృత్స్నం తేషాం విభో సముచితో భవతః సమాజః పుంసస్త్రియాశ్చరతయో సుఖదుఃఖితోర్నః. కాబట్టి సమస్తమైన పురుషార్థాలు నీవే, సమస్తమైన ఫలములు నీవే, నీవు తప్ప వేరొకటి లేదు అని ఆ రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణ స్వామిని ఆర్తిగా స్తుతిస్తూ ఆ స్వామి చెప్పినటువంటి వాక్యాలన్నింటికీ సమాధానం చెబుతూ ఉన్నది. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.